తండ్రి పేరును అడ్డు పెట్టుకుని జగన్ లక్షల కోట్లు స్వాహా చేశాడని మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఆరోపించారు. జగన్ పాలనలో ఏపీని దోచేశారని మండిపడ్డారు. జగన్ హయాంలో చేసిన అక్రమాలను వెలుగులోకి వస్తున్నాయని, చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆ రోజు ప్రజల్లో ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి తండ్రిని అడ్డం పెట్టుకునే 1,00,000 కోట్లు స్వాహా చేశాడని ఉన్నాయి. ఆ తర్వాత ఆ ప్రభుత్వంలో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కాదేది అవినీతికి అనర్హాన్ని దోచేశారు. దాని ఫలితం ప్రజలు తీర్పిచ్చారు. అవన్నీ కాస్త నిదానంగా ఒకటి వెలుగులో వస్తున్నాయి. నిన్న కొంత వచ్చింది, ఇవాళ కొంత వచ్చింది, ఇంకా చాలా ఉన్నాయి. దీని మీద ముఖ్యమంత్రి గారు స్పందించి విచారణ కూడా కమిటీ ఆదేశించడం జరిగింది. మీరు ఒక్కటి తీసుకున్నట్టయితే ఫ్రీ హోల్డ్ ఎందుకు చేశారు, దానిలో సడన్గా రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారు, ఆ విధంగా తీసుకున్న దానిలో అగ్రస్థానంలో చిత్తూరు జిల్లా ఉంది, 4వ స్థానంలో మనం ఉన్నాం. ఇవి ఎందుకు జరిగే దీని మీద విచారణ జరుగుతూ ఉన్నాం. అవినీతి అయితే బాగా జరిగింది, కాస్త కొద్దిగా లేట్ అయినా వాళ్ళందరూ కూడా శిక్షించబడతారు.